SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. నాకున్నది అది. అందువల్ల నేను సినిమాని ఎప్పుడు సినిమా మీద గౌరవం ఉంది. సినిమాలు రోజు 2 సినిమాలు చూస్తాను నేను. కొత్త సినిమాలు రోజు థియేటర్కి వెళ్ళిపోతా. ఇప్పుడు కూడా నాకు ఉండేది అదే. పని లేదనుకుంటే సినిమా థియేటర్లో ఉంటాను. ఏదో ఒక ఏసీ థియేటర్లో కూర్చుంటా. ఐ రెస్పెక్ట్ ఆల్ హీరోస్. ఒక హీరో అవడం అనేది చాలా గొప్ప విషయం. ఎనీ యాక్టర్ వాళ్ళు దేవతలతో సమానం. నా ఆలోచనలో వాళ్ళు చాలా చాలా అదృష్టం చేస్తే కాంది ఒక నటిగానో ఒక నటుడుగానో వాళ్ళకి అవకాశం రాదు. ఇండియాలో ఎంతమంది హీరోలు ఉన్నారు? వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఎంతమంది మ్యాక్సిమం తీసుకుంటే 50 మంది ఉంటారు. హిందీ, తెలుగు, తమిళ్, ఐ మీన్ బాగా పేరు ప్రఖ్యాతులు. ఈ రోజున మీరు లెక్క వేసుకోండి, అన్ని వీళ్ళు కలిస్తే ఒక 50 మంది ఉంటారు అంతే. ఏంది ఒక 10 కోట్లు తీసుకుంటున్నారని మీరు ఏదో ఓకే మార్కెటింగ్ కూడా మాడదాం. 10 నుంచి 100 కోట్లు తీసుకునేవాళ్ళు కింద వాళ్ళు మనం లెక్కలో తీసుకోం. వాళ్ళు ఉంటారో ఉడతారో తెలియదు అనుకుందాం. ఒక 50 మంది ఉంటారు. ఎంత గొప్ప విషయం. అదేవిధంగా హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్స్, అది వాళ్ళకి నిజంగా దే ఆర్ బ్లెస్డ్. ఆ బ్లెస్సింగ్ నాకు లేదేమో. నాకు వేరే బ్లెస్సింగ్ ఇచ్చాడు దేవుడు. హాయిగా ఉన్నా. ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ వెంకటేశ్వర రెడ్డి గారి లాగా మాట్లాడుతున్నారా, విజయబాబు గారిలా మాట్లాడుతున్నారా? వెంకటేశ్వర రెడ్డిలా మాట్లాడుతున్నా. విజయబాబు గారు విజయబాబు అనేది నాకు రాజబాబు పెట్టిన పేరు. ఇప్పుడు నాతో మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే వెంకటేశ్వర రెడ్డి. అదే విజయబాబు గారి ఆ రోల్ అనేది అయిపోయింది. లేదు ఆ విజయబాబు అనేది నాకు ఎప్పుడు నచ్చదు. అది ఏదో ఆ మహానుభావుడు చనిపోయాడు అని పెట్టేశాడు. అది ముద్ర పడిపోయింది. తెలుగులో వేసేసారు విజయబాబు అని. ఇంకా తమిళ్లో కూడా ఇంకా అదే కంటిన్యూ అయిపోయింది. సో వెంకటేశ్వర రెడ్డి ఉన్నాడు నాలో. అది మా అమ్మ నాన్న ఇచ్చిన జన్మ. ఆ జన్మతో వచ్చిన బుద్ధులు, పుట్టుకతో వచ్చింది ఏమంటాం, బుడకలతో పోతుంది. అవి నాలో ఉన్నాయి. అవి నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదమ్మా. మీరు ఎవరన్నా నాకు పిలిచి పని ఇస్తే ఆ పని సిన్సియర్గా చేస్తాను. ఎక్కడ షూటింగ్స్లో కానీ ఏదైనా సరే ఎవరిని ఎప్పుడు తెలిసి ఇబ్బంది పెట్టాను. అది నా నచ్చం. విజయబాబు గారి సినిమా ఎక్స్పీరియన్స్, ఒక ప్రస్థానం అనేది 50 ఏళ్ళు. 70 నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయింది 75. ఆల్మోస్ట్ 50 ఇయర్స్. అప్పుడే 2 ఇయర్స్ కోర్స్ అది. దాంట్లో నుంచి వచ్చిన వాళ్ళే చిరంజీవి, రజనీకాంత్, రాజేంద్ర ప్రసాద్, భానుచందర్. ఐఎమ్ సారీ చాలా పేర్లు మర్చిపోయి ఉండొచ్చు, తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు మీ తెలుగు వీళ్ళందరూ ఫేమస్ చెప్తూనే మీరు ఈరోజు ఇండియా లెవెల్లో ఫేమస్ అయిన వాళ్ళు ఇప్పుడు వరల్డ్ లెవెల్లో ఫేమస్. రజనీ, చిరంజీవి గ్రేట్ కదా. నేను వాళ్ళతో ఉన్నదే నేను ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతా. ఇది అక్కడ జాయిన్ అయ్యాను. నేను ఉన్నప్పుడే నాకు రాజబాబు మనిషి రోడ్డు పడ్డాడు పిలిచి ఏదో వేషం ఇచ్చాడు, రోడ్డుకి పడిపోయాను. అది జరుగుతుండగానే తమిళ వాళ్ళు అవకాశాలు ఇచ్చారు. మా రావడం, మేము అప్పుడు మమ్మల్ని అందరినీ ఒక గ్యాదరింగ్ ఉండేది అక్కడ, డ్రైవ్ వుడ్లాండ్స్ అని. ఆడ తింటున్నప్పుడు ప్రొడ్యూసర్ తమిళ ఆయన చూసి పట్టుకెళ్ళాడు. ఎర్రగా బుర్రగా ఉన్నాడు. నీవా అని ఏమన్నా పక్కన వాళ్ళు ఏదో చెప్తే వచ్చిరా అంటే తమిళు ఆయన సినిమా తీస్తా అంట, నిన్ను పిలుస్తా ఉన్నాడు వెళ్ళమంటే కారులో ఎక్కించుకెళ్ళి నాకు ఓకే చేశారు. అప్పుడే నేను శోభ అని చనిపోయింది మన అమ్మాయి, తమిళ యాక్టర్, ఫేమస్ అప్పట్లో. అమ్మాయికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఫస్ట్ సినిమా నేను అమ్మాయి చేసాం. అది రావడం 3 ఏళ్ళు అసలు నాకు ఏమీ తెలియదండి. ఎవడో పిలుస్తాడు, ఏదో అడ్వాన్స్ ఇస్తాడు, ఏదో కాదంటారు, ఏదో అంటారు. నా బయటకు నేను రోజు షూటింగ్ వెళ్ళడం, కారు కొనుక్కున్నా, ఇల్లు మాత్రం కొనలేదు కానీ కారు గీరు హంగామాలన్నీ చేసుకున్నాను. పవర్ని పున్నమి నాగని ఒక తెలుగులో వచ్చింది, చిరంజీవి, అది తమిళలో నేనే హీరో. ఇట్లా నా రీమేక్ సినిమాలు కూడా ఉన్నాయి. 3 ఏళ్ళు అయింది. 32 సినిమాలు చేశాను. 1 సంవత్సరంలో హైయెస్ట్ నేను సుధాకర్, మనోడు తెలుగు సుధాకర్, వాడు మా ఇన్స్టిట్యూట్. వాడు అనకూడదు. ఈ వాడు వీడు ఎందుకు వస్తున్నాయంటే, ఇప్పుడు ఒక విషయం చెప్పాలి మీకు. ఈ మధ్య రాజేంద్ర ప్రసాద్ చూశారు. తను స్టేజీలో రాజేంద్ర ప్రసాద్ నా రూమ్మేట్, చక్రపాణి, రోజారమణి, తరుణ్ వాళ్ళ ఫాదర్. మేమందరం ఒకే దగ్గర ఉండేవాళ్ళం. 10 రూములు ఉండేవాళ్ళు. ఈ చదువుకునే వాళ్ళందరూ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, తమిళ్, మలయాళం, కన్నడ అందరూ బ్యాచ్లు. ఆ స్టేజ్ మీద రాజప్రసాద్ చాలా చూస్తుంటాను, వింటున్నాను. నేను కలిసి చాలా కాలం అయింది. ఎందుకు అతివాగుడు? నాకేం బాధలా. రాజప్రసాద్ చూసినా కూడా వాడు నాకు కనపడితే నేను నేరుగా కూడా చెప్తాను.
మీరు వీలైతే ఈ వయసు అయిన వాళ్ళకి మైకులు ఇవ్వకండి స్టేజ్ మీద. నేను చెప్తున్నాను. ఎవరికి కావాలండి మా అనుభవాలు? సీనియర్లని రెస్పెక్ట్ ఏంది సీనియర్లు ఇస్తున్నాము. చింతకాయ? సినిమాలో మార్కెటే సీనియర్. ఏంది సీనియర్? ఇప్పుడు నేను సీనియర్ ఏంటి ఏంటి నాకేమన్నా నేను సీనియర్ అని 100 కోట్లు ఇస్తారా? ఎవరికి ఇస్తాడు 100 కోట్లు? మార్కెట్ ఉండి ఎవరికి ఇస్తాడు? 100 కోట్లు ఇస్తారా? రాజమౌళి సీనియర్, రాజమౌళికి అంటే ఎంతో మంది సీనియర్లు. లేకపోతే మొన్న ఈ పుష్ప డైరెక్టర్ సుకుమార్ ఆయనకంటే ఎంతో సీనియర్లు ఉన్నారు. వివేక్ ఆయన కూడా వివి వినాయక్. మరి ఆయనకి ఏంటి పాపం ఒకప్పుడు ఆయన పెద్ద ఇట్లు ఇచ్చాడు కదా, సీనియర్ కదా, ఇవ్వండి. తప్పు చెప్తే మీరు చెప్పండి, లేదు సార్ మీరు తప్పు అని నన్ను అడగండి, ఎందుకంటే మీరు సీనియర్. నేను అనేది సీనియారిటీ ఎవరికి కావాలమ్మా ఇక్కడ? నేను వచ్చి మీకు ఏంది నేను మీ క్లాసులు తీయాలంటే మీరు మాకంటే చాలా ఇంటెలిజెంట్, పిల్లలు చాలా ఇంటెలిజెంట్ ఇప్పుడు. సో కాబట్టి నేను ఏంటంటే ఆయన ఆ రోజు మాట్లాడాడు ఏదో దాని గురించి కొన్ని విన్నాను నేను, తప్పే. ఇప్పుడు నేను ఎందుకు గుర్తొచ్చింది తెలుసా, సుధాకర్ వాడు అని అనకూడదు. ఆ చనువుతో నా క్లాస్మేట్ ఉన్నాడు కదా అని అనేసాను. అన్న తర్వాత నేనే ఫీల్ అవుతున్నా, వెంటనే రిలీజ్ అయిపోయాను. అలాంటిది అంత పెద్ద మాట ఆలీనో ఎవరినో అనడం, రోజా అనడం, నువ్వేంట్రా లైఫ్ ఇచ్చేసి ఇంతకై ఎవడికెవడం లైఫ్ ఇవ్వలేమమ్మా. ఐ డోంట్ బిలీవ్ దిస్ కాన్సెప్ట్. ఒక ఛాన్స్ ఇచ్చుంటారు మీరు నాకు, అందుకని మీరు నాకు లైఫ్ ఇచ్చేసినట్ట. ఆ తర్వాత నేను పోరాడి కష్టపడి అది 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 ఎన్నో ట్రావెలింగ్, ఏదో గౌరవానికి చెప్తాం. నా కవిత ఏదో ఛాన్స్ ఇచ్చింది అంతవరకే. అందుకని నన్ను అరే విజయబాబు నేను ఛాన్స్ ఇచ్చాను రారా అన్నాను అనుకోండి, నా ఫీలింగ్ ఎలా ఉంటుంది? నేనైతే కొట్టేస్తా అక్కడే. నేనైతే ఆ ప్లేస్లో ఉంటే పోరా నువ్వేంద్రా ఛాన్స్ ఇచ్చేది, నేను నీ సినిమాలో యాక్ట్ చేయడం నీ గొప్పరా అంట. అట్లా అతను ఆ రోజు అవి ఎందుకు, ఏం ప్రయోజనం నీ సీనియారిటీ? నువ్వు సీనియారిటీ వచ్చావు, పిలిచారు, ఓకే గౌరవం, అందరూ బాగుండాలి, అందరూ అదే నా 4 మాటలు చెప్పి వెళ్ళిపోవచ్చు. రావే రోజా, లేకపోతే రే ఇలా అలీగా వాడిని ఏదో అన్నాడు బూత్ మాట, ఇది ఎంతో ట్రోల్ అయినాయి. వీలైతే రాజేంద్ర ప్రసాద్ నువ్వు ఇది చూస్తే నన్ను తప్పుగా అనుకున్నా పర్వాలేదు, వద్దురా ఇంక స్టేజీలు ఎక్కొద్దు, ఐఎమ్ సారీ, వద్దు రాజేంద్ర ప్రసాద్ గారు స్టేజీలు ఎక్కొద్దు. ఎందుకు మనకి, ఎవరికి కావాలి? మన ఇంట్లో మన పిల్లలు మన మాట వింటున్నారా? వినలేదు. అందరికీ చెప్తున్నాను నేను. దీని ద్వారా నేను చెప్పేది ఏంటంటే మన సీన్ ఎంత తక్కువ మాట్లాడతామో మైక్ ముందు అంత మంచిది. నాలుగుందే దాన్ని ఎంత తక్కువ ఉపయోగం. ఒకవేళ నువ్వు చెప్పదలుచుకుంటే వినదగింది చెప్పు, గౌరవంతో చెప్పు. అయితే నిన్ను గురించి నువ్వు చెప్పుకో, ఇంకొకరిని కించపరచు. రాజేంద్ర ప్రసాద్ ఎందుకంటే తను నాకు బాగా మిత్రుడిగా ఉన్నాడు కాబట్టి ధైర్యంగా పేరు చెప్పి చెప్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ తప్పుగా అనుకోవద్దే, నేను ఏదో ఇది చేయాలని కాదు, నా స్నేహితుడిగా నీ మీద అంతమంది ట్రోల్ చేసింది చూసి నేను ఫీల్ అయ్యి, పైగా నీకు అమ్మాయి చనిపోయిన ఒక డిప్రెషన్ ఉండొచ్చు, నేను రాలేకపోయాను సార్ కొన్ని కారణాల వల్ల, తప్పుగా అనుకోవద్దు ప్లీజ్. ఓకే, నాకంటే చిన్నోడు నువ్వు. ఓకే.